మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ ధరను దేశ భద్రత నిర్ణయిస్తుందంటే నమ్ముతారా? వింతగా అనిపించినా ఇదే ఇప్పుడు జరుగుతోంది. ప్రపంచ వాణిజ్యం మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. లాభాల కన్నా దేశ భద్రతే ముఖ్యం అనే ఒక కొత్త రూల్ బుక్ తెరపైకొస్తోంది. దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ మాటలు వింటే ఏదో చిన్న మార్పు గురించి అనుకోకండి. కొన్ని శతాబ్దాలుగా వాణిజ్యం గురించి మనం ఆలోచిస్తున్న పద్ధతినే ఇది మార్చేస్తోంది. ఇది కేవలం ఒక పాలసీలో మార్పు కాదు, అసలు ఆలోచన విధానంలోనే వస్తున్న మార్పు. ప్రపంచ దేశాలు ఇకపై ట్రేడ్ను చూసే పద్ధతే పూర్తిగా మారిపోతోందన్నమాట. అయితే ఈ సురక్షిత వాణిజ్యం అనే మాట వెనుక ఉన్న అసలు కథేంటి? ఇది మన రోజువారీ జీవితంపై, దేశాల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది చూద్దాం. అంటే ఇకపై ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీకి ఎక్కడో చౌకగా విడిభాగాలు దొరుకుతున్నాయి కదా అని వెంటనే కొనేలేదన్నమాట. ఆ సప్లై ఎంత సురక్షితం, ఆ దేశంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి, మధ్యలో సరఫరా ఆగిపోయే ప్రమాదముందా, ఇవన్నీ ఆలోచించాలి. దీనివల్ల మనం కొనే వస్తువుల ధరలు, అవి దొరకడం కూడా మారిపోవచ్చు. ఈ పెద్ద మార్పుని, దాని తీవ్రతని నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం ఆధునిక టెక్నాలజీకి ప్రాణంలాంటి క్రిటికల్ మినరల్స్ ప్రపంచంలోకి వెళ్లాల్సిందే. మనం వాడుతున్న ఫోన్లో ఉండే లిథియం దగ్గర్నుంచి ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల్లోని కోబాల్ట్ వరకు, యుద్ధ విమానాల్లోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వరకు, వీటన్నిటికీ మూలం ఈ ఖనిజాలే. సో వీటిపై ఎవరికి పట్టుంటే భవిష్యత్ టెక్నాలజీ వాళ్ల చేతిలో ఉన్నట్టే. అందుకే ఇదిప్పుడు కేవలం డబ్బు సంపాదించే పోటీ కాదు, ఇది ఒక సైలెంట్ వార్, ప్రపంచం మీద పట్టుకోసం జరిగే యుద్ధం. ప్రతి దేశం తమకు కావాల్సిన ఖనిజాల సరఫరాను ఎలాగైనా సెక్యూర్ చేసుకోవాలని చూస్తోంది. ఈ కొత్త ఆటలో ఇద్దరు పెద్ద ప్లేయర్స్, అపారమైన వనరులున్న ఆస్ట్రేలియా, భారీ మార్కెటున్న భారతదేశం. ఈ సవాలును ఎలా ఎదుర్కొంటున్నాయో చూద్దాం. వాళ్ల భాగస్వామ్యం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? పేపర్ మీద చూస్తే మాత్రం ఈ పార్ట్నర్షిప్ అద్భుతం అనిపిస్తుంది. ఒకరికోసం ఒకరు పుట్టారా అన్నట్టుంటుంది. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. చూడండి, ఒకవైపు ఆస్ట్రేలియా దగ్గర అపారమైన ఖనిజ నిల్వలున్నాయి, మరోవైపు భారతదేశానికి విపరీతమైన డిమాండుంది. ప్రభుత్వాలు కూడా చాలా ఒప్పందాలు చేసుకున్నాయి. అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఉంది కదా. కాని పేపర్ల మీద ఉన్న ఒప్పందాలకి గ్రౌండ్ రియాలిటీకి చాలా తేలా ఉంది. పెద్ద పెద్ద నాయకులు ఒప్పందాలపై సంతకాలు చేశారు, గొప్ప ప్రణాళికలు ప్రకటించారు. కాని వ్యాపారాలు మాత్రం ఎందుకో ముందుకు రావడం లేదు. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తోంది? సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ప్రభుత్వాలు దారి చూపించినా అందులో నడవలసింది వ్యాపార సంస్థలే. డబ్బు విషయానికొచ్చేసరికి మాటలు సరిపోకదా. ఖచ్చితంగా కొంటామని గ్యారంటీ ఇస్తే కాని చర్చలు ముందుకు సాగట్లేదు. ఎందుకంటే రోజు చివరికి డెసిషన్ తీసుకునేది ప్రభుత్వాలు కాదు, ప్రైవేట్ కంపెనీలు. ఒక ప్రాజెక్టుపై కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు అది లాభాలు తెస్తుందనే గ్యారంటీ ఉండాలి. చైనా లాంటి పెద్ద ప్లేయర్ ధరలతో మార్కెట్ను కంట్రోల్ చేస్తున్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఎవరూ అంత సులభంగా ముందుకు రారు. మరి ఈ గ్యాపును ఎలా పూడ్చాలి? ప్రభుత్వాల లక్ష్యాలకి, వ్యాపార వాస్తవాలకి మధ్య ఒక బ్రిడ్జ్ ఎలా కట్టాలి? ఈ మొత్తం వ్యవహారం వాణిజ్య భవిష్యత్తు గురించి మనకు ఏం చెబుతోంది? అయితే ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ సమస్యను ఆల్రెడీ ఒక దేశం చాలా తెలివిగా సాల్వ్ చేసింది. జపాన్ అనుసరించిన విధానం ఆస్ట్రేలియా, భారత్లకు ఒక మంచి పాఠం లాంటిది. చూడండి, జపాన్ ఏం చేసిందంటే కేవలం మాటలు చెప్పి ఒప్పందాలు చేసుకోలేదు. ఏకంగా ప్రభుత్వమే డబ్బుని రంగంలోకి దించింది. 10 ఏళ్లపాటు కొంటామని గ్యారంటీ ఇచ్చింది. ఇలా చేయడం వల్ల వ్యాపారాలకు కావాల్సిన నమ్మకమొచ్చింది. ఇదే అసలైన గేమ్ చేంజర్. జపాన్ దగ్గర ఈ పాఠం నేర్చుకున్నాక ఇప్పుడు ఆస్ట్రేలియా, భారతదేశం కూడా తమ పంథాను మార్చుకుంటున్నాయి. మార్కెట్ కోసం ఎదురుచూడటం ఆపి మార్కెట్నే తయారు చేసే పనిలో పడ్డాయి. ఇండియా కూడా ఇప్పుడు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పేరుతో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తోంది. దీని లక్ష్యం కేవలం ఖనిజాలను తవ్వడం కాదు, ముడి పదార్థాల నుంచి ఫైనల్ ప్రాడక్ట్ వరకు మొత్తం సప్లై చైన్ను దేశంలోనే నిర్మించడం. 16,300 కోట్లు. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, భవిష్యత్ టెక్నాలజీ రంగంలో సొంతంగా నిలబడటానికి భారతదేశం పెడుతున్న ఒక భారీ పెట్టుబడి. సరే, మరి ఆస్ట్రేలియా సంగతేంటి? వాళ్లు కూడా కేవలం ప్రపంచానికి ఒక ఘనిలా మిగిలిపోవాలనుకోట్లేదు. వాళ్లు తమ గేమ్ను మార్చుకుంటున్నారు. ఏకంగా $22.7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల బడ్జెట్తో
ఆస్ట్రేలియా కూడా ముడి ఖనిజాలను ఎగుమతి చేసే దేశం నుండి వాటిని ప్రాసెస్ చేసి విలువైన ఉత్పత్తులను తయారు చేసే శక్తిగా మారాలని చూస్తోంది. ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేయగలదు. సో చూశారు కదా, ఇదే సురక్షిత వాణిజ్యం అనే కొత్త కాన్సెప్ట్. ఇక ప్రభుత్వాలు మార్కెట్ని దాని మానానది వదిలేయట్లేదు. తమ దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల కోసం అవసరమైతే మార్కెట్ రూల్స్నే మార్చి నేరుగా ఫీల్డ్లోకి దిగుతున్నాయి. కానీ ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ప్రతి దేశం తమను తాము రక్షించుకోవడానికి ఇలా సొంతంగా ఆర్థిక గోడలు కట్టుకుంటూ పోతే ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకున్న ఈ మొత్తం ప్రపంచ వాణిజ్య వ్యవస్థకి మనం చెల్లించబోయే అసలు ధర ఎంత? దీని గురించి ఆలోచించాలి.